తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. మొత్తం 5 స్థానాలు ఖాళీ కాబోతుండగా పోటీ చాంతాడంత కనిపిస్తోంది. మిత్రపక్షాలు పట్టుబడుతూ ఉండటంతో కాంగ్రెస్ కి దక్కబోయే సీట్లు ఎన్ని, ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తున్న పేర్లేంటి, నేతలు ఎవరెలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, మిత్రధర్మం ఓవైపు, సొంత నేతల డిమాండ్లు మరోవైపు, హస్తం పార్టీ అధిష్టానం ఆలోచనేంటి? తెలంగాణ శాసన మండలిలో 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఖాళీ కాబోతున్న స్థానాల్లో అసెంబ్లీ సంఖ్యాబల పరంగా చూస్తే మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. దీంతో ఆ అవకాశం ఎవరికి దక్కబోతోందా అనే చర్చ తెర మీదకొచ్చింది. దీంతో మిత్రధర్మంగా ఒక్కో స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని ఎంఐఎంతో పాటు సిపిఐ కోరుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐకి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ విషయాన్ని ఇప్పుడు ఆ పార్టీ గుర్తు చేస్తోంది. ఇక అసెంబ్లీతో తమకు 7 సభ్యులున్నారని, దీంతో తమకు అవకాశం కావాలని ఎంఐఎం కూడా పట్టుబడుతోంది. ఓవరాల్ గా 1 మిత్రపక్షాలకు పోయినా కాంగ్రెస్ కు 3 స్థానాలు మాత్రమే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో ఆ 3 ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆ స్థానాల కోసం భారీగానే పోటీ కనిపిస్తోంది. నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పార్టీ అధిష్టానం ఇప్పటికే కొందరికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కారణంగా కొందరు టికెట్ త్యాగం చేయాల్సొచ్చింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పి అప్పట్లో వారికి పార్టీ భరోసా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ నేతలంతా ఛాన్స్ కోసం పట్టుబడుతున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఓసీ, ఎస్సీ, బీసీ నేతలకు ఈ 3 స్థానాలను కేటాయించే అవకాశముంది. దీంతో ఎస్సీ నేతల నుంచి గట్టి పోటీ కనిపిస్తోంది. రేసులో అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయడమే కాదు, గతంలో ఎమ్మెల్సీ అవకాశం చేతి వరకు వచ్చి మిస్ అయింది. దీంతో అద్దంకికి ఈసారి తప్పకుండా ఎమ్మెల్సీ అవకాశం ఉంటుందనే ప్రచారం వినిపిస్తోంది. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. ఎస్సీ వర్గీకరణ పరిస్థితుల మధ్య అది అంత ఈజీ కాదన్నది మరికొందరి అభిప్రాయం. మాదిగలకు సరైన అవకాశాలు ఇవ్వలేదని ఇప్పటికే విమర్శలొస్తున్నాయి. దీంతో మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకికి అవకాశం ఇస్తారా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అద్దంకితో పాటు మాదిగ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్, పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 3 లక్కీ ఛాన్స్ దక్కేదెవరికన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారిందిప్పుడు. ఇక మిగిలిన 2 స్థానాల్లో బీసీ, ఓసీ కోటాలో చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని పలువురు నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. జగిత్యాలలో జీవన్ రెడ్డిపై గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పట్నుంచి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు మారిపోయాయి. సంజయ్, జీవన్ కేడర్ మధ్య పొసగడం లేదు. ఈ వ్యవహారంపై ఆ మధ్య జీవన్ రెడ్డి అలకపాన్ పెక్కగా సీనియర్లు బుజ్జగించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందనే హస్తం పార్టీలో చర్చ వినిపిస్తోంది. ఇకటు మరో సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కాస్త వీక్ గా ఉండడంతో జగ్గారెడ్డి లాంటి నేతకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందన్నది పలువురి అభిప్రాయం. వీరితో పాటు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, సీనియర్ నేత కుసుమకుమార్, కొల్లాపూర్కు చెందిన జగదీశ్వరరావు లాంటి నేతలు ఓసీ కేటగిరీలో ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకటు ఇప్పుడు తెలంగాణ రాజకీయమంతా బీసీల చుట్టే తిరుగుతోంది. బీసీ కులగణన చేశామని ఆ అంశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్ ఆ కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఈరవత్రి అనిల్ బీసీ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకటు పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ కూడా పార్టీ పెద్దలకు విన్నపాలు వినిపిస్తున్నారు. ఓయూ నేత, నల్గొండకు చెందిన కైలాష్ నేతతో పాటు సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కూడా ఎమ్మెల్సీ ఆశావహుల లిస్టులో ఉన్నారు. మాజీ ఎంపీ విహెచ్ కూడా తనకు చాలా ఏళ్లుగా పదవి ఇవ్వడం లేదని ఈసారి అవకాశమివ్వాలని కోరుతున్నారు. వీళ్లతో పాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
సునీతారావు కూడా మహిళా కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అవకాశం ఎవరికి దక్కుతుందో, అధ్యక్ష అని ఎవరంటారో చూడాలి.